అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ నేను వంకాయ ఉల్లికారం నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. దానికి నేను ఒక కూర పొడి వాడతానండి. ఆ కూర పొడి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దాన్ని మీరు చూడండి ఎలా చేయాలో. అది చేయడం చాలా ఈజీ. నేను ఆ పొడే వాడి ఇవాళ వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ వంకాయ ఉల్లికారం. నేను ఒక కిలో వంకాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలనమాట. మన గుత్తి వంకాయకి ఎలా తీసుకుంటామో అలాగా. నేను ఈ పర్పుల్ కలర్ వంకాయలు తీసుకున్నానండి. దీంట్లో అస్సలు గింజలుండవు. తొందరగా మగ్గిపోతాయి. దీన్ని పెన్నాడు వంకాయలని, బెలూన్ వంకాయలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. బట్ ఈ వంకాయలు ఈ కూరకి చాలా బావుంటాయి. ఒక పెద్ద గిన్నెలో మనం నీళ్లు పోసుకొని, ఉప్పు 2 స్పూన్లు వేసేసుకొని, బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఈ వంకాయకి 4 ఘాట్లు పెట్టి, ఈ నీళ్ళల్లో వేసామంటే, వంకాయలో ఉండే చిరుచేదు గానీ, వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. ఈ ఉప్పు నీళ్ళల్లో వేయడం మూలాన. సో, ముచ్చుకని కొంచెం కట్ చేసుకొని, వంకాయకి కింద వైపున 4 ఘాట్లు పెట్టుకొని, ఇలా మొత్తం అన్ని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుంటూ నీళ్ళల్లో వేసేసుకోవాలి. అసలు ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవడం మూలాన వంకాయలు తెల్లగా కూడా ఉంటాయి నలుపెక్కకుండా. సో, మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని 2, 3 సార్లు ఉప్పు నీళ్ళలో బాగా కడిగేసుకొని, మళ్ళా ఫ్రెష్ వాటర్ తోటి ఇంకో 2, 3 మారు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం కారం పెట్టి కూర పొడి చేసుకున్నాం కదా! ఆ పొడినే వాడి ఇప్పుడు నేను ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్రీ పౌడర్‌ని మనం వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని నేను సన్నగా చాప్ చేసుకున్నాను. ఆ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా మనం ఇప్పుడు కూర పొడిలో వేసుకొని, దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఈ 2 వేసుకొని బాగా మెత్తగా ఇలాగా చేత్తోటి కలుపుకోండి. అలా కలుపుకోవడంతోటి ఉల్లిపాయల్లో నీరంతా వచ్చి ఇదొక ముద్దలాగా తయారవుతుంది ఆ మిశ్రమం. ఇప్పుడు మనం స్టఫింగ్ అంతా గూడా ఈ వంకాయల్లో కూరేసుకుంటే దాంట్లోంచి బయట పడిపోదనమాట. మనం కూరుకున్నది కూరుకున్నట్టే వంకాయల్లోనే ఉంటుంది. సో, మొత్తం వంకాయలంతా ఇలాగా స్టఫ్ చేసేసుకొని, మనము రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌ని మనము స్టవ్ మీద పెట్టుకొని సిమ్ అండ్ మీడియంలోనే కుక్ చేసుకోవాలండి. మొత్తం దీనికి సరిపోను ఆయిలేసుకోవాలి. వంకాయ కూరకి నూనె ఎక్కువే పడుతుందండి రెగ్యులర్ కర్రీస్ కంటే కూడా. సో, నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనెతోటి కూర టేస్ట్ చాలా వస్తుందనమాట. సో, మీరు కూడా వీలైతే పల్లి నూనె వాడుకోండి. సో, నూనె వేసేసుకున్నాక మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఎవ్రీ 5 మినిట్స్‌కి కూరని కలుపుకుంటూ ఉండాలి. కలిపేటప్పుడు గరిటెతోటి కంటే కూడా ఇలాగ ఎగరేసుకుంటే కూర ముక్కలు ముద్దయిపోవు, విడిపోవన్నమాట. సో, ఇలాగ 10 మినిట్స్ నుంచి నేను నెమ్మదిగా కలుపుకుంటూ కూరని కుక్ చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ 50% కుక్ అయిందండి. కొంచెం నీరు కావాల్సొస్తుందన్నమాట. డ్రైగా అయిపోయింది కూర. సో, మీకు కావాల్సినంత వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని, ఇంకొక 5-10 మినిట్స్ సిమ్ అండ్ మీడియంలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో, ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి కూర. మీరు ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కూరని నెమ్మదిగా కలిపేసుకున్నాయి. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడే కదా నెయ్యి వేసాం. ఒక్క 5 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనిచ్చామంటే, మొత్తం ఆ ఘీ ఫ్లేవర్ అంతా కూరకి పట్టి, కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, కూరంతా ఇలాగా రెడీ అయిపోయింది గదా! ఇప్పుడు మనం డిష్ ఔట్ చేసుకుందాం. అంతేనండి. ఎంత ఈజీయో చూసారు కదా! ఉల్లికారం చేసుకోవడం. ఒకవేళ మీరు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే ఈ పొడే వాడి ఉప్పు కలుపుకొని మీరు కూరలో స్టఫ్ చేసుకున్న అది కూడా చాలా చాలా బావుంటుందండి టేస్ట్. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.